ఒక మిత్రుడి ప్రశ్న. పాత వీలుకప్‌తో అంటే 2013, 2016 అట్లా పాత వెర్షన్స్‌లో ఉన్న వీలుకప్‌తో మల్టిపుల్ వాల్యూస్, మల్టిపుల్ కాలమ్స్‌లో ఉన్న వాల్యూస్ తీసుకురాలేమా అని అడిగారు. డైరెక్ట్‌గా ఒకేసారి తీసుకురాలేము ఎక్స్ లుకప్, ఫిల్టర్ లాగా. కానీ కొంచెం కష్టపడితే మనము తీసుకురావచ్చు. ఎట్లానో నేను చూపెడతాను. ఇక్కడ ఆ ఫార్ములా ఎంటర్ చేస్తాను. ఈజ్ ఈక్వల్ టు వీలుకప్. లుకప్ వాల్యూ ఏంటిది? ఇక్కడ ఈ రాఘవ్ అనేది. తర్వాత లుకప్ అర్రే ఏంటిది? A22 C100 కామా కాలమ్ ఇండెక్స్ ఎంత? మనకు పేరు కావాలి ఫస్ట్. సో 1 కామా ఫాల్స్ అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ అన్నమాట. ఫాల్స్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూసారా వచ్చేసింది. ఇప్పుడేం చేయాలి? సింపుల్‌గా ఈ సెల్‌లోకి వెళ్ళి ఈ ఫిల్ హ్యాండిల్ పట్టుకొని రైట్ సైడ్‌కు డ్రాగ్ చేయాలి. చేసినాం కదా! సేమ్ దీన్ని మనకు ఈ ఇది మారిపోయింది. E5 ఉండాలక్కడ. అది E5 గదా! మనం ఎప్పుడు కూడా E5 వెతుకుతున్నాము. సో, దీనికి అబ్సల్యూట్ రెఫరెన్స్ పెట్టాలి. అబ్సల్యూట్ రెఫరెన్స్ అంటే ఏంటి? రిలేటివ్ రెఫరెన్స్ అంటే ఏంటి? నేను ఒక నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, అదేవిధంగా B22 సి ఇది. ఇది సి. ఇవి మారిపోయినాయి. ఎందుకంటే రిలేటివ్ రెఫరెన్స్‌లో ఉన్నాయి కాబట్టి. మనకు కావాల్సింది A2. ఆ! ఇప్పుడు ఇక్కడ ఓన్లీ చేయాల్సింది మనం అబ్సల్యూట్ రిఫరెన్స్ పెట్టిన తర్వాత ఓన్లీ చేయాల్సింది ఇక్కడ ఇండెక్స్ నంబర్ మార్చాలి. ఇప్పుడు చూసారా సాలరీ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం రైట్ సైడ్‌కి డ్రాగ్ చేసినాం గదా! ఇక్కడనేమో ఫస్టు ఈ రిఫరెన్స్ మార్చాలి మనం. ఏంటిదది? E5 తర్వాత ఇది A2 నుంచి సి ఏ2 నుంచి C100 తర్వాత రెఫరెన్స్ కాలమ్ ఇండెక్స్ ఏంటిది? మూడోది మనము కాలమ్ ఇండెక్స్ 2, 3 1, 2 అయిపోయినాయి కదా! ఇప్పుడు మూడోది. అంతే ఓన్లీ కాలమ్ ఇండెక్స్ ఎంటర్ చేస్తే మనకు ఢిల్లీ సిటీ కూడా వచ్చేసింది. ఈ రకంగా మనము అబ్సల్యూట్ రిఫరెన్స్ పెట్టుకొని అబ్సల్యూట్ రిఫరెన్స్ అంటే ఏం లేదు. డాలర్ ఉండాలి దాని ముందర. అప్పుడు డాలర్ ఉన్నప్పుడు అది ఫిక్స్ అయిపోతుందన్నమాట. ఆ సెల్ రిఫరెన్స్. దాన్ని అబ్సల్యూట్ రిఫరెన్స్ అంటారు. అది ఎట్లా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ రకంగా మనము పాత ఓల్డ్ వెర్షన్‌లో ఉన్న వీలుకప్‌తో